ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తున్న ఒక వార్త ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఫ్రాన్స్ లో జరిగినటువంటి G7 సమ్మిట్ వేదికగా భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగినటువంటి ఒక కీలక భేటీ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ సమావేశంలో నిజంగా ట్రేడ్ డీల్స్, భారతీయులకు వీసా అవకాశాలు మరియు మధ్యప్రాచ్య భద్రత మరియు భారత సముద్ర కార్మికుల రక్షణ వంటి అనేక అత్యంత కీలకమైన అంశాలపై చర్చ జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే నిజంగా ఈ సమావేశం భారత భవిష్యత్తును ఎలా మార్చబోతుంది, అదేవిధంగా అమెరికా వీసాలపై ఏ కొత్త నిర్ణయాలు రానున్నాయి మరియు తీసుకోబోతున్నారు, భారత్ అమెరికా సంబంధాలు కొత్త దశలోకి అడుగు పెడుతున్నాయా? ఈ వీడియో చివర వరకు చూస్తే మీకు ఒక పూర్తి చిత్రం అర్థమవుతుంది. మనం ముందు అనుకున్నట్లుగా G7 సమ్మిట్ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన దేశాల సమావేశం. అయితే ఈసారి ఫ్రాన్స్ లో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ గారు కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. అక్కడే మోదీ మరియు ట్రంప్ మధ్య 16 నెలల తర్వాత ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ సమావేశం సాధారణ మర్యాద పూర్వక భేటీ కాదు, ఇది ప్రపంచ వ్యూహాత్మక సమీకరణాలను ప్రభావితం చేసే స్థాయి చర్చగా అంతర్జాతీయ విశ్లేషకులు చూస్తున్నారు. అయితే మనం ఇక్కడ చూస్తే ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా ఇండియా మరియు US ట్రేడ్ ఒప్పందం జరిగింది. రెండు దేశాల పరస్పర ప్రయోజన మరియు వాణిజ్యపరంగా బలమైన ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. అయితే ఈ డీల్ జరిగితే ఏమవుతుంది? ఈ డీల్ జరిగితే భారత ఎగుమతులు పెరుగుతాయి, అదేవిధంగా అమెరికా పెట్టుబడులు పెరుగుతాయి, అదేవిధంగా లక్షల ఉద్యోగాలు సృష్టించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మరియు టెక్నాలజీ రంగానికి భారీ లాభాలు. ఇది కేవలం ట్రేడ్ డీల్ కాదు, ఇది 21వ శతాబ్దంలో భారత్ ఆర్థిక శక్తికి ఎదగడానికి ఒక పెద్ద అడుగని విశ్లేషకుల అంచనా. అయితే నిజంగా ఇంటర్నెట్లో ఎక్కువగా జరుగుతున్న అంశం వీసాలు. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు మరియు ఉద్యోగాల కోసం వెళ్ళాలనుకునే IT నిపుణులు ఈ సమావేశం వైపు ఆసక్తిగా చూస్తున్నారు. నివేదికల ప్రకారం వీసా విధానాలు మరియు ప్రజల రాకపోకలకు సంబంధించిన అంశాలు కూడా ఈ చర్చల్లో ఉండే అవకాశం ఉందని ముందుగానే చెప్పబడింది. అయితే అమెరికాలో ఇప్పటికే లక్షలాది భారతీయులు పనిచేస్తున్నారు కాబట్టి వీసా ప్రక్రియ సులభతరం అయితే భారత యువతకు ఇది ఒక పెద్ద సువర్ణావకాశంగా ఉండవచ్చు. అయితే ప్రస్తుతం ప్రపంచం మధ్యప్రాచ్య పరిస్థితులను దగ్గరగా గమనిస్తుంది. ఇరాన్, గల్ఫ్ ప్రాంత భద్రత మరియు సముద్ర మార్గాల రక్షణ వంటి అనేక విషయాలు ఈ సమావేశంలో ప్రాధాన్యత పొందాయి. అయితే భారత్కు చమురు దిగుమతులు మరియు అంతర్జాతీయ వాణిజ్యం ఈ మార్గాలపై ఆధారపడి ఉంటాయి మరియు అందుకే మోదీ ఈ అంశాన్ని ట్రంప్ ముందు బలంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఈ సమావేశంలో అత్యంత భావోద్వేగ అంశం భారత సముద్ర కార్మికుల భద్రత. లక్షలాది భారతీయులు ప్రపంచ సముద్ర రవాణా రంగంలో పనిచేస్తున్నారు. అయితే ఇటీవల జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో వారి భద్రతపై మన ప్రధాని మోదీ ప్రత్యేకంగా ట్రంప్తో చర్చించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ప్రపంచ వాణిజ్యాన్ని నడిపించే ఈ భారతీయుల రక్షణ భారత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని మోదీ స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ సమావేశం తర్వాత ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించాయి. ఆ మాటలు ఏంటంటే, ట్రంప్ మోదీని ప్రశంసిస్తూ ఆయన కామ్ అండ్ కూల్ నాయకుడిగా అభివర్ణించినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇది రెండు నాయకుల మధ్య వ్యక్తిగత సంబంధాలు అయినప్పటికీ బలంగా ఉన్నాయని సూచించే ఒక సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అదేవిధంగా ఈ సమావేశం తర్వాత 3 పెద్ద అవకాశాలు కనిపిస్తున్నాయి. అవేంటంటే, ఫస్ట్ వన్ ట్రేడ్ బూస్ట్, భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి. రెండవది టెక్నాలజీ మరియు పెట్టుబడుల అంశం, అమెరికన్ కంపెనీలు నుండి మరిన్ని పెట్టుబడులు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మరియు మూడవది వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత పాత్ర మరింత బలపడే అవకాశం ఉంది. అదేవిధంగా
ఈ విధంగా చూస్తే స్నేహితులారా, ఫ్రాన్స్ లో జరిగిన ఈ మోదీ ట్రంప్ భేటీ కేవలం ఇద్దరు నాయకుల సమావేశం మాత్రమే కాదు. ఇది ప్రపంచ రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థ మరియు భద్రత, భారత యువత భవిష్యత్ వంటి అనేక అంశాలపై ప్రభావం చూపే చారిత్రాత్మక క్షణంగా మారే అవకాశం ఉంది. ట్రేడ్ డీల్ కుదురుతుందా? వీసాలపై నిజంగా శుభవార్త వస్తుందా? భారత్ మరియు అమెరికా సంబంధాలు మరింత బలపడతాయా? ఇవన్నీ రాబోయే రోజుల్లో స్పష్టమవుతాయి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ సమావేశం భారత్కు ఎంత ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరియు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు గ్లోబ్ రాకేష్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలో జరిగే కీలక పరిణామాన్ని మీకు తెలుగులో అందించే మీ గ్లోబ్ రాకేష్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.